వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ థింగ్స్. ఈ వీడియో లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 2024 లో తీసిన వీడియో అనమాట. ఏంటి అంటే టెక్ మహీంద్రాలో జాయినింగ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేయాలి కాబట్టి సో లగేజ్ ప్యాకింగ్ అనమాట ఇదంతా. సో అక్కడ పీజీ వెతుక్కోవాలి, అంతా సెట్ చేసుకోవాలి. ముందే హైదరాబాద్ మనకు తెలియదు, సో మేము ముందు 2 days ముందే వెళ్తున్నాం అనమాట. సో లగేజ్ ప్యాకింగ్ ఇలా కూడా చేస్తారా అనే డౌట్ మీకు రావాలంటే అండ్ మేము నెక్స్ట్ డే తిరిగిన ప్లేసెస్ మొత్తం చూడడానికి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి ఇలా పెట్టేసి అనమాట పక్కన. ఫైనల్లీ ఈ సూట్ కేస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ టడడా నెక్స్ట్ ఇంకా దాంట్లో పట్టనివి దీంట్లో పెడుతున్నా కొన్ని. ఇంకా ఇటు చూస్తే దీంట్లో బేసిక్ పౌడర్, స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకున్నా. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాబ్లెట్స్, ఇవి ఎమర్జెన్సీకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. యాక్చువల్లీ నేనైతే టాబ్లెట్స్ వాడను, బట్ ఎమర్జెన్సీ కేసెస్ లో నాకు కాకుండా వేరే వాళ్ళకన్నా హెల్ప్ అవుతాయి కదా అని బేసిక్ టాబ్లెట్స్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ ఇంకా తలనొప్పి వస్తుంది అట్లా వస్తుంది ఇంకా, అందుకని మెంతో ప్లస్ పెద్దవి పెట్టుకుంటే పోతాయి, సో చిన్నవే బెస్ట్. అండ్ నేనైతే స్టర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇయర్ రింగ్స్ ఇవైతే కొత్తవి, ఈ లోపల ఉన్నవైతే పాతవి. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా. అండ్ సమ్ పెన్స్, దిస్ ఈజ్ షాంపూ అండ్ నేను వాడే డవ్ సోప్. యాక్చువల్ గా సాచెట్స్ వాడితేనే బెస్ట్, ఎందుకంటే అది లిక్విడ్ బాటిల్ వస్తుంది కదా, ఎక్కువ యూజ్ చేస్తాం. అనవసరంగా ఎక్కువ వాడడం ఇట్స్ నాట్ నెసెసరీ కదా. సో సాచెట్స్ అయితే మనం మంచిగా వాడతాము. అండ్ సో క్లోజప్ పేస్ట్ కూడా చిన్నదే ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇవి అయితే డిస్కో రబ్బర్స్, సేఫ్టీ పిన్స్ డబ్బులు ఉన్నాయి. ఇంకా అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ పెట్టుకున్నా. యాక్చువల్లీ ఏమంటారు బాటిల్ ఆర్డర్ చేయాలనుకున్నా, బట్ మూత ఎందుకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాకనే ఆర్డర్ చేద్దామని సైలెంట్ అయిపోయా. నెక్స్ట్ అయితే ఇంకా బ్రష్ ఒకటి తీసుకున్నా. ఇంకా దీంట్లో చైన్స్, ప్లక్కర్స్, నా హెయిర్ షార్ట్ అండ్ క్యూట్ కాబట్టి చిన్న ప్లక్కర్స్ ఈజ్ ఎనఫ్. ఇవి బ్రేస్లెట్స్, ఇంక ఇవన్నీ స్క్రంచీస్ అనమాట. యాక్చువల్లో కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, అవి పెట్టుకున్నా. ఇవి చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ ట్రైపాడ్. యాక్చువల్లీ అక్కడ వెళ్ళాక చాలా వీడియోస్ తీయచ్చు అది ఇది అనుకున్నా, బట్ చూద్దాం ఏమాత్రం వీడియోస్ ఇస్తానో, ఏమాత్రం ఓపిక ఉంటుందో, ఏమాత్రం అప్లోడ్ చేస్తానో, ఏమాత్రం ఎడిట్ చేస్తానో. మా అక్క బెంగళూరు నుండి తెచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి చిట్లంపొడి, చిగురు, చెనికిత్నాలతో చేస్తామన్నమాట ఇది మేము. అండ్ ద నెక్స్ట్ గట్టమి స్నాక్స్, మిక్చర్, బూందీ, మద్దూర్ వడ, చికోడీలు, సన్న మిక్చర్. అండ్ దిస్ ఈజ్ పొడి. కావాలని లిమిట్ గా తీసుకోపోతున్నా, ఎందుకంటే లాస్ట్ టైం బీటెక్ లో ఎక్కువ తీసుకుపోయి అన్ని ముగ్గిపోయినాయి, మీన్స్ వేస్ట్ అయిపోయినాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేట్, ఇడ్లీ, దోశ, చపాతీ అలాంటివి చేసినప్పుడు. అండ్ ఈ రౌండ్ ప్లేట్ వచ్చేసి రైస్ ఐటమ్స్ తినడానికి. అండ్ నైఫ్, నెయిల్ కటర్, సిజర్స్, చలి పట్టకుండా, బ్యాంగిల్స్ ఎక్స్ట్రా మళ్ళీ పెట్టుకున్నా. మాక్సిమం నేను ఇలాంటివే వేసేది, ఇవి చార్మినార్ కి వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి, స్వెటర్ అండ్ ఏ బెడ్ షీట్. ఇది అయితే బెడ్ మీద పరచడానికి తీసుకున్నా. అండ్ కప్పుకోవడానికి న్యూ వన్ విల్ కమ్. నైఫ్ ని, సిజర్స్ ని ఎప్పుడైనా ప్యాక్ చేసుకోవాలనుకుంటే ఇలా పేపర్ లో పెట్టి ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళా ప్రాబ్లం అవుతుంది. ఇలా ప్యాక్ చేసుకొని పెట్టేస్తున్నాను. నేను డాడీ వెళ్తామంటే మా మమ్మీ అస్సలు వినలేదు. నేను రావాలి రైల్వే స్టేషన్ కి అనింది. సర్లే అనేసి ఆటోలో వెళ్తున్నాం. మంచిగా మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకొని లగేజ్ అంతా ఆటోలో వేసుకొని వెళ్తున్నాం ట్రైన్ కి. అండ్ అక్కడ చాలా అర్జెంట్ గా అయిపోయింది అనమాట ఎక్కడం. సో ట్రైన్ ఎక్కేసి ఫైనలీ కాచిగూడలో దిగేసాం గైస్. అక్కడ దిగేసి డైరెక్ట్ బహదూర్పల్లికి బస్సు ఉందని చెప్పేశారు. సో లగేజ్ అంతా వేసుకొని వచ్చేసాము. ఇక్కడ కండక్టర్ ఏమన్నారు తెలుసా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు. కానీ తప్పదు కదా, మొత్తం సంసారం అంతా పట్టుకోరావాలి. ఇక్కడ దిగేసాము. ఇక్కడ దిగేసిన తర్వాత చాలా షాక్ అయ్యా. ఇక్కడ బహదూర్పల్లి చూసిన వెంటనే ఏంటిది హైదరాబాద్ ఇలా ఉంది, ఇలాంటి చోటు ఉండాలా ఇప్పుడు నేను అనేసి. తప్పదు, ఇది దట్టమైన అడవి. బాయ్ బాయ్. Tech Mahindra company where I am going to work.
ఫస్ట్ అటు సైడ్ టెక్ మహీంద్రా యూనివర్సిటీ కూడా ఉంది అండ్ ఇక్కడ ఇది ఉంది. సో కన్ఫ్యూజ్ అయింది అనమాట ఫస్ట్. ఇంకా ఫాస్ట్ గా తినేసాము. అండ్ టెక్ మహీంద్రా ఎదురుగా పీజీస్ ఉన్నాయి, బట్ అక్కడ వేకెన్సీస్ లేవంట. ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి. ముందే కాల్ చేసి వేకెన్సీస్ ఉన్నాయా లేదా కనుక్కొని అడ్వాన్స్ కట్టేసి బుక్ చేసుకోండి. అతి కాకుంటే నేను ఇక్కడే వచ్చి చూసుకుంటా అనేసి అనుకున్నా. అండ్ గండి మైసమ్మలో ఉన్న స్టార్టింగ్ అయితే, అందుకే లగేజ్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. లగేజ్ మొత్తం గండి మైసమ్మలో ఉన్న పీజీలో పెట్టేసి ఇంకా నేను అక్క బావ వచ్చేసి అట్లా తిరుగుదాం అనేసి. ఏంటిది ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరేం కాదు, దూరమే. ఎన్టీఆర్ గార్డెన్స్ ఉందంటే సెక్రటరేట్, ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్ బండ్ అవన్నీ ఉన్నాయన్నారు, బట్ అవి తెలీదు దాని పేర్లు ఏంటో. సో అలా నడుచుకుంటూ పోయాము. లుంబిని పార్క్ అయితే వెళ్ళలేదు, అక్కడ నుండి స్ట్రైట్ గా ఎన్టీఆర్ గార్డెన్స్ దాకా వెళ్ళాము. దిస్ ఈస్ ట్యాంక్ బండ్ అంట. మొత్తం హుసేన్ సాగర్ మధ్యలో వచ్చేసి బుద్ధ స్టాచ్యూ ఉంటది అనమాట. We came here to eat food. క్లోజ్ అది ఇంకా మొత్తానికే బంద్ అయిపోయింది. అది 4 నెలలు అయిపోయింది. అవునా? 5 నెలల దానికోసం. ఓకే. ఇక్కడ హోటల్ ఎక్కడున్నాయి ఫోన్ చేయడానికి? ముందు ప్యాటేజ్ బిర్యానీ ఉంటుంది. లేదు, ముందుకి ఇంకా ఎంత దూరం పోవాలి? ఎన్టీఆర్ పార్క్ ఉందా? ఎన్టీఆర్ పార్క్. ముగ్గురికి నేను ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్. అంటే అట్లా ఈ ట్యాంక్ బండ్ రోడ్ నుండి స్ట్రైట్ గా నడుచుకుని పోతే ఎన్టీఆర్ మెమోరియల్, దాని పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ వస్తుంది అనమాట. ఇది ఎన్టీఆర్ మెమోరియల్ అంటే పెద్ద ఎన్టీఆర్ యొక్క సమాధి ఉంటది. We're not allowed inside. అందుకే మనం వేసుకోవాలి. Ta-da-da! చెప్తానే ఉంటాయి. మా ఇంగ్లీష్ దాంట్లో వచ్చింది మాయా బజార్. దాన్ని ఏమంటారు? వాళ్ళు చూస్తాను. కాదు మాయా దేశం. అక్కడ బయటనే ఒక షాప్ ఉందన్నమాట. అక్కడ అక్క బావ వచ్చేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ విచ్ ఐ ఆర్డర్డ్. ఏంటి అంటే ఎగ్ రైస్. హుర్రే! నేను ఎగ్ తింటాను, వాళ్ళు తింటారు అనమాట. ఏమన్నా అంటే ఎగ్ నాన్ వెజ్ అంటారు. నో, ఎగ్ ఈజ్ వెజ్. మీరు చెప్పండి గైస్, ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? సర్లే, వాళ్ళు నూడిల్స్ తిన్నారు. అక్కడ నుండి మేము మరి ఎన్టీఆర్ గార్డెన్స్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎన్ని 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 ఎన్ని
ఇక్కడ అయితే అన్ని షాప్స్ అండ్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఒకటి మాత్రం పెద్దగా చెట్టు లాగా ఉంటుంది, ప్లాస్టిక్ చెట్టు ఏమో అది. దాని లోపల నుండి వాటర్ ఉంటాయి, వాటర్ నుండి మనం వాటర్ గేమ్స్ లాగా వస్తుంది అనమాట, అది కూడా ఉంటుంది. ఇంకా మా బావకు కంప్లైంట్ ఇస్తుంది, గాయత్రి చిన్నప్పుడు ఇలాంటి వాటి కోసం పర్లాడు ఏడుస్తుండే అని. గాయస్ ఇది మాత్రం హర్రర్ది అనమాట. లోపల అంతా ఏమంటారు దయ్యాల సౌండ్స్ అలా అలా వస్తాయి. ఇక్కడ బయట నుండి చూస్తేనే చూడండి ఎలా ఉందో, లోపలికి వెళ్ళలే మేము. ఫస్ట్ అయితే పోదామని అనుకుందాం, మరి వచ్చేసి ఏమో తెలీదు, భయమేసిందో ఏమేసిందో మరి వెళ్ళలేదు గైస్. పైన ఒక లైన్ వచ్చిందా బొక్క, అక్కడ నుండి వెళ్ళాలన్నమాట, అది డోర్ ఆ చెట్టులో. సో హియర్ నేను మా బావ గేమ్ ఆడుతున్నాం అనమాట. చెప్పు ఇస్రాయలీ, ఎవరైతే దూరం విసురుతారో సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఏముందిరా పార్టీ అది? వాళ్ళు పిలిచిర్రా, వాళ్ళు ఏమని అనుకుంటారా, ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? రాయింది మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై